మా చిన్నతనంలో వేసవి కాలం వచ్చేటప్పటికి ఈ మట్టి పాత్రలు మడికి పనికొచ్చావు కదా, ఎందుకంటే వాటిని మడిగా పెట్టుకోవడం చాలా కష్టమని. అవును. అందుకని పిల్లలకి వేసవి కాలంలో కుండలో అన్నం వండి కొయ్య తెడ్డుతో కలిపి పెట్టేవారు, మెటల్ కాకుండా. ఆహా! ఇప్పుడు కొయ్య తెడ్లు కూడా ఆ! ఫ్యాషనే ఆ! మనకి. ప్రత్యేకంగా కుండలో వండి కొయ్య తెడ్డుతో మాత్రమే ఆ అన్నాన్ని కలిపి దాంతో మాకు పెట్టేవారు. చలవా, వేడి చెయ్యదు, ఆరోగ్యానికి మంచిది, వంట పడుతుంది అని. ఓహ్! ఇది చెయ్యగలిగితే ఈ రోజుల్లో కూడా మట్టి పాత్రలు మంచివి వస్తున్నాయి మనకి. అవును. అవునమ్మా. చాలా మంచివి తయారు చేస్తున్నారు. పైగా అవి నల్లగా ఉండట్లేదు. టెర్రకోట అవి ఎక్కువ వస్తున్నాయి. టెర్రకోటాస్‌తో కొన్ని చేసి నల్లవి కూడా వస్తున్నాయి. నల్ల మట్టితో చేసినవి కూడా. వాటిల్లో అన్నం గాని, కూర గాని వండుకొని చూస్తే ఆ రుచి వేరే రకంగా ఉంటుంది. హ్మ్. అయితే కొంచెం గ్యాస్ ఎక్కువ అవుతుంది. హ్మ్. హ్మ్. ఆరోగ్యం కన్నా ఎక్కువ. అంతే కదమ్మా! హాస్పిటల్‌కి లక్షలు పోసే కన్నా అవునవును. కొంచెం గ్యాస్ సిలిండర్‌కి ఎక్కువ పెడితే నష్టమేం లేదు. ఇప్పుడు ఎలాంటి ఫ్యాషన్ వచ్చిందంటేనమ్మా, ఈ జస్ట్ ఒక కుండ కొనుక్కోవటం, హ్మ్. నైట్ అన్నం పెట్టుకొని కొంచెం పాలు పోసి తోడు వేసుకొని ఉదయాన్నే తినటం. దాని వరకే వాడుతున్నాం తప్ప కూరలకి, అన్నానికి మిగతా వాటికి ఇప్పుడు అది కూడా నయమేనా? అంతవరకు అన్నా కనీసం నయమేనమ్మా. మా పాలు, పెరుగు మాత్రం కుండల్లో తప్ప దేంట్లోనూ కాచేవాళ్ళు కాదు. యాహ్! పాతకాలంలో. పాతకాలంలో ఇప్పుడు కుండల్లోనే మంచి పాలకుండనే పాలకుండ, పెరుగుకుండ అన్న పదాలే ఉండేవి. 3, 4 కుండలు ఉండేవి. పాలు కాచేవాళ్ళు ఒక దాంతో తోడు పెట్టేవారు. తోడు పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక కుండలోకి తీసి మజ్జిగ చేసి దీన్ని కడుక్కుని మళ్ళీ వాడుకోవడం. అట్లా 4, 5 కుండలు ఉండేవి. దాంట్లో గనుక ఉన్నట్టయితే తొందరగా పులవవు కూడా. అవును. తొందరగా పులవు, మజ్జిగ బాగుంటాయి. కుండల్లోనే ఉంటాయి. చల్లగా ఉంటాయి. హ్మ్. అందులోను పొయ్యి మీద పెట్టకపోతే మాత్రం చల్లగా ఉంటాయి. ఒక్కసారి గనక వేడెక్కిందనుకోండి కుండ, హ్మ్. దాంట్లో చల్లబరిచే లక్షణం తగ్గుతుంది. ఓహో! అందుకని నీళ్ల కుండలు మనకి పొయ్యి మీద పెట్టరు. అలాగే మజ్జిగ వాడుకునే కుండలు పొయ్యి మీద పెట్టకుండా మజ్జిగ చేసి అందులో పెట్టుకుంటారు. వేసవి కాలంలో ఎప్పుడు చూసినా చల్లగా చల్లగా హాయిగా ఉంటుంది. ఉంటాయి. మన దీంట్లో నీళ్ల కూజాల్లో ఉన్నట్టు. కనుక ఈ రకంగా వాడేది ఆరోగ్యానికి మంచిది. హ్మ్. కానీ ప్రస్తుత కాలంలో కుండలు వాడడం, కుండల్లో వండడం అంత ఓపిక, తీరిక ఎక్కడుందమ్మా? అవును. అవును. అందుచేత కనీసం ఇత్తడి. కంచు వాడొచ్చు గానీ, కంచు టపీమని పగులుతుంది. కంచు కూడా కిలిమెక్కుతుంది త్వరగా. ఆహా! బ్రేకబుల్ కంచు. అవునమ్మా! మంచి ఆహా! కంచయితే. కానీ చాలా ఖరీదు. మామూలు ఖరీదుతో ఖరీదా? కూడుకున్నది. ఇత్తడి గిన్నెలు బరువు కూడా వాడుకోవచ్చు. ఉంటాయి కదమ్మా బరువుంటాయి. కంచు పాత్రలు. చాలా. ఆ! ఇత్తడి గిన్నెలు వాడుకోవచ్చు. హ్మ్. హ్మ్. ఇత్తడి గిన్నెల్లో అన్నీ చేసుకున్నా, ఈ రోజుల్లో మరి పులుసు, కూరలు లాంటివి అందులో గనక చేసినట్టయితే కిలిమెక్కుతాయి గనక, యువతల గాజు షిప్ పాత్ర అందుబాటులో ఉన్నాయి గనుక గాజు పాత్రల్లో పెట్టుకోండి, నష్టమేం లేదు. హ్మ్. హ్మ్. పూర్వం కూడా జాడీలతో చేసిన రాచిప్పలుండేవి గిన్నెలు. అవునవును. అవును. గిన్నెలు ఈ జాడీ మెటీరియల్ ఉందే, ఆ! ఆ గిన్నెల సెట్ ఉండేవి మాకు. ఆహా! ఆ గిన్నెల్లో వండినవన్నీ అందులోకి మార్చుకునేవాళ్ళం. ఓకే. అట్లా. ఆ! ఆ విధంగా పోర్సిలిన్ అంటున్నాం ఇప్పుడు దాన్ని. ఆ! ఆ పోర్సిలిన్ గిన్నెల్లోకి గానీ, గాజు వాటిల్లో గానీ మార్చుకోవచ్చు. ఓకే. ఇది ఆరోగ్యానికి మంచిదమ్మా. అమ్మ. జర్మన్ సిల్వర్ వాడొద్దు. వంటకి ఆరోగ్యానికి మంచిది మంచిది కాదు. కాదు. అనేక రకాల అనారోగ్యాలున్నాయి. మరి కుక్కర్లున్నాయి గదా! హ్మ్. హ్మ్. కుక్కర్ వాడండి. కానీ లోపల ఇత్తడి గిన్నె గానీ, స్టీల్ గిన్నె గానీ పెట్టి వాడండి. కుక్కర్‌లో డైరెక్ట్‌గా ఎందుకు వండుతారు? హ్మ్. పైగా కుక్కర్‌లో వండితే ఒక మాట చెప్తారు. గిన్నె హిందీలో చాలా బాగా చెప్తారు. పక్తా నహీ మ ఫట్తా అన్నారు. హ్మ్. అంటే ఉడకదు, పగులుతుంది. 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 అందువల్ల దానికన్నా మనం మామూలుగా వండుకోవచ్చు. లేదు నేను పొయ్యి మీద పెట్టి పనిలో ఉంటాను, నేను మర్చిపోతాను. హ్మ్. 100 పనులు గదా ఈ రోజుల్లో ఆడవాళ్ళకి. హ్మ్. హ్మ్. అంచేత మర్చిపోతానేమో అనుకుంటే, ఎలక్ట్రిక్ కుక్కర్‌లో డైరెక్ట్‌గా కాకుండా యెస్. గిన్నెల్లో పెట్టి పెట్టండి. హ్మ్. అప్పుడేమవుతుంది, ఎలక్ట్రిక్ కుక్కర్‌లో ఎయిర్ టైట్ పెట్టం గదా! అవునమ్మా. ప్రెషర్ చెయ్యం దాన్ని. ఈ ప్రెషర్ కుక్కర్‌లో తిని, తిని మనకి ప్రెషర్ పెరుగుతోంది. హ్మ్. కరెక్ట్ అమ్మా. అందుకని ఇప్పుడు గా వా బయట వాతావరణంలో నుంచొచ్చే వాయువుతో కలిసి వండినటువంటి అన్నానికి ఆరోగ్యం ఉంది. హ్మ్. బయట కరెక్ట్. గాలి. కనుక మామూలు ఎలక్ట్రిక్ కుక్కర్ పెట్టామనుకోండి, దాంట్లో ఈ ప్రెషర్ లేదు. హ్మ్. మూత మామూలుగానే ఉంటుంది. అడుగు నుంచి ఆహ్, హ్మ్, నీటి ఆవిరొస్తుంది. బయట నుంచి వాతావరణంలో ఉన్న గాలి ఉంటుంది. వేడికి చక్కగా ఉడుకుతుంది. యెస్. ఇది గూడా లోపల పెట్టుకునేటప్పుడు చక్కగా ఇత్తడి గిన్నో, స్టీలు గిన్నో మాక్సిమం స్టీల్ పెట్టుకుంటారు. హ్మ్. ఉంటే అందుబాటులో ఉంటే ఇత్తడి గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు. దాంట్లో పెట్టుకొని వండుకోవచ్చు. అమ్మ. ఇది వీలైనంత మీరు సూక్ష్మంలో మోక్షం అడిగారని ఆ! చెప్తున్నా. ప్రెషర్ కుక్కర్ కన్నా ఇది బెటరు. ఆ!
దీనివల్ల వాతావరణంలో ఉన్న వాయువుతో సంయోజనం చెందడం జరుగుతుంది కనుక మంచిదవుతుంది. అమ్మా ఇదివరకు రోజుల్లో ఎప్పటికప్పుడు అంటే ఏ పూటకి ఆ పూట వండుకొని తినేవారా? అవును. లేదంటే ఎట్లా ఉదయం వండేసుకొని మధ్యాహ్నం రాత్రి అట్లా అట్లా అవకాశం? లేదమ్మా, ఏ పూట కాపోతే తినేవారు. పిల్లలకి మాత్రమే వేడి రాత్రి వండినటువంటి అన్నం ఉంటే దాన్ని పొద్దున పూట చద్దన్నంగా పెట్టేవాళ్ళు. మ్మ్. చద్దన్నానికి బలం ఎక్కువ, ఆ, విటమిన్ బి ఉంటుంది అందులో. చద్దన్నంలో మ్మ్. బి కాంప్లెక్స్ వస్తుంది. ఓకే. అన్నం మాత్రమే రాత్రిది అలా మర్నాటికి ఉంటే, ఆ, వేరే పదార్థాలు కావు. ఒక్క బియ్యానికి మాత్రమే B12 ప్రొడ్యూస్ చేసే లక్షణం ఉంటుంది లక్షణం ఉంటుంది. కనుక మర్నాడు పొద్దున్న తింటారు. ఇంకా బాగుండాలంటే దాంట్లోనే కొంచెం పాలేసి తోడు పెట్టడం. ఆ పాలేసి తోడు పెట్టిన అన్నం ఏదైతే ఉందో ఇది సూర్యోదయానికన్నా ముందు తినాలి. మ్మ్. సూర్యోదయం అయ్యాక లాభం లేదు, అది ఒట్టి పెరుగన్నం కిందే లెక్క. ఓకే. లేదంటే ఏం చేస్తారంటే రోజు అట్లా కుదరదు గనక అందరికీను ఏదో స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుందే, చద్దన్నం కూడా తినేవాళ్ళు కాదు పూర్వం అవును అవును పిల్లలు కూడా. అవును. కనుక అట్లా చేయాలి అంటే ఈ రాత్రి ఉండిపోయిన అన్నంలో కొంచెం మజ్జిగ వేసి ఉప్పేసి పెట్టేవాళ్ళు. ఆ, మజ్జిగ లేని వాళ్ళు నీళ్ళేసైనా ఉప్పేసి పెట్టేవాళ్ళు. ఆహా, ఉప్పు కూడా? చిటికెడు ఉప్పు వేయాలి. అమ్మా. చిటికెడు అనకూడదు, ఓ రాయి అనాలి. ఎందుకంటే ఉప్పు రాళ్ళే వాడడమే మంచిది కదా. ఆ, అది వేసినట్టయితే చాలా బాగుంటుంది, ఫెర్మెంట్ అయ్యి పిల్లలకి చాలా మంచిది. ఇది పెద్దవాళ్ళకి అవసరం లేదు, ఆహా. అందుకే పిల్లలకి మాత్రమే ఇది. అంతేగాని రోజుల తరబడి పదార్థాలు కూడా ఉంచుకునేది లేదమ్మా. మ్మ్. రోజుల తరబడి ఉంచుకునే పదార్థాలు ఏవైతే ఉంటాయో మ్మ్. సంవత్సరాల తరబడి ఉండేవి, మ్మ్. వాటిని వండేవారు కాదు. మ్మ్. ఆవకాయ వండుతారా? వండం. నిమ్మకాయ పచ్చడి వండుతారా? వండమమ్మ. చింతకాయ పచ్చడి వండుతారా? మ్మ్. వండరు. మ్మ్. పొయ్యి మీద పెట్టి వండని పదార్థాలు ఏవున్నాయో అవి సంవత్సరానికి సరిపడా పెట్టుకునేవారు. ఓకే. వండిన పదార్థాలు ఎక్కువ వాడేవాళ్ళు కాదు. ఓకే. నిత్యకృత్యం రీహీట్ చేసుకోవటాలు, రోజుల లేదు. తరబడి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటాలు, లేదమ్మా, ఇలాంటివి. అలాంటివి ఉండేవి కాబట్టి కాదు. ఆరోగ్యంగా ఉండేవారేమోనమ్మా కదమ్మా. ఎప్పుడన్నా అన్నం మిగిలిపోతే పారేయకూడదు అని కొంచెం ఆ, పొద్దుడిది సాయంత్రాంది పొద్దునో తిన్నా రీహీట్ చేసేవాళ్ళు కాదు. ఆ, చల్లంది తింటే నష్టం ఏమిటి? ఎస్ నష్టమేం లేదు. ఎస్. కనుక రీహీట్ వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం మామూలు ప్రాబ్లం కాదు. ఓకే. ముఖ్యంగా చెప్తారు, పప్పు కానీ రీహీట్ చేసినట్టయితే క్యాన్సరస్ అని విన్నాను నేను. మై గాడ్. అది ఎంతవరకు అది శాస్త్రీయంగా అంగీకరించారో తెలియదు తెలీదు కానీ అది మాత్రం రీహీట్ చెయ్యకూడదు అని చాలా మంది చెప్పినటువంటి మాట. సో ఈ విధమైన పద్ధతులు ఫాలో అయ్యేవారు. ఇవి ఫాలో అవ్వడానికి మన కష్టమా? మనకు తెలియక అడుగుతారు. చాలా. మన పూర్వీకులు చేసిందే కదా. కుండల్లో పెట్టుకోవడం కష్టం. అవును ఇత్తడికి నువ్వు ఖరీదైనవి ఏమిటో రకరకాల కుక్కర్లు కొనుక్కుంటున్నారు. అవునవును. దాని బదులుకి ఇత్తడి గిన్నె వండుకోండి, అవును అవును. హాయిగా ఉంటుంది. నేను గమనించినట్టు ఏమిటంటే కుక్కర్లో కన్నా బాగా ఉడుకుతోంది అన్నం, ఆ, చాలా రుచిగా ఉంటుంది విడిగా వండితే కుక్కర్లో అన్నం కన్నా. ఆ. అది ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చాలా పాటించాల్సిందేనమ్మా. చిన్నవి, చిన్న ఇందులో విషయాలు. ఖరీదేం లేదు, కష్టతరమైనవి అంతకన్నా లేదు. కష్టమే లేదు. అది కాకపోతే చిన్న శ్రద్ధ పెట్టాలంతే. కరెక్ట్ అమ్మ. అయితే ఎలా తినాలి, ఏ విధంగా తినాలి అనేది మరొక వీడియోలో మనం డిస్కస్ అలాగే. చేద్దామమ్మా. నమస్తే. నమస్తే అమ్మ.